ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎవరైతే నవంబర్ నెలలో తిరుమల వెళ్ళి తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. మనకి ఈ నెల ఒక్క టికెట్ తోటి 2 సార్లు దర్శించుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అయితే ప్రతి శ్రీవారి భక్తులకు కూడా ఒక మంచి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ టికెట్లు మనకి ఈ నెల అంటే ఆగస్టు నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారికి ఆదిత్యవ టికెట్లో భాగంగా మనకి ఈ టికెట్ను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ముందుగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే మనకు ప్రతి నెల ఏ విధంగా శ్రీవారికి దర్శన టికెట్లు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారో అది కూడా 3 నెలల ముందుగానే అప్డేట్ అయితే తిరుమల తిరుపతి దేవస్థానం అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది కదండి. అందులో భాగంగా మనకి ఈ నెల నవంబర్ నెలకు సంవత్సరం బట్టి శ్రీవారికి దర్శన టికెట్ల భాగంగా రేపు అంటే ఆగస్టు నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారికి ఆదిత్య టికెట్లు అయితే మనకి అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్లు ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళు తిరుమల శ్రీవారికి జరుగుతున్న ఆదిత్యలో పాల్గొన్న తర్వాత శుభోదయ ఎంట్రీ ద్వారా వెళ్ళి తిరుమల శ్రీవారిని గంట లోపే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ టికెట్ని బుక్ చేసుకోండి. ఈ ఆదిత్యవ టికెట్లని 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారు. ఇందులో ప్రధానంగా మనకి 5 రకాల సేవలు అయితే మనకి ఈ నెల అయితే అందుబాటులో ఉంటాయండి. 1 కళ్యాణం, మీ అందరికీ తెలుసు కళ్యాణోత్సవం అని పిలుస్తూ ఉంటాం. 2 ముంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ సేవ, 4 ఆజిత బ్రహ్మ సేవ, 5 పుష్పయాగం. ఈ పుష్పయాగం టికెట్లు ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళు ఒక టికెట్ తోటి ఒకే రోజులో 2 సార్లు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే శ్రీవారి భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానం వారు కల్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అండి. ఇది మనకి ప్రతి సంవత్సరం కూడా సాలకట్ల బ్రహ్మోత్సవాల తర్వాత మనకి దగ్గరలో కార్తీక మాసం సీజన్లో మనకి ఈ పుష్పయాగం అయితే జరుగుతుంటుంది. మనకి ఈ సంవత్సరం నవంబర్ నెల 16వ తారీఖున పుష్పయాగం అయితే జరుగుతుందండి. ఈ పుష్పయాగం టికెట్లు ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళందరూ కూడా తిరుమల శ్రీవారిని ఉదయం అదేవిధంగా సాయంత్రం కూడా మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. టికెట్ కాస్ట్ మీకు 700 రూపాయలు ఉంటుంది. మనకి ఒక రోజుకి అంటే 16వ తారీఖున మనకి పుష్పయాగం జరుగుతుంది కాబట్టి ఆ రోజుకి సుమారుగా ఒక 1000 టికెట్ల వరకు కూడా మనకి టీడీ దేవస్థానం అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ టికెట్ని బుక్ చేసుకోండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. భార్య భర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే పాల్గొనవచ్చండి. 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా మీకు కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది మీరు శుభోదయ ఎంట్రీ పాయింట్ దగ్గర మీరు రిపోర్ట్ చేసిన తర్వాత శుభోదయ ఎంట్రీ ద్వారా వెళ్ళి మీరు మనకి కళ్యాణోత్సవం మండపం ఉంటుంది కదండి, అక్కడైతే శ్రీవారికి పుష్పయాగం జరుగుతుంది. పుష్పయాగం అనంతరం కూడా మీరు జయ విజయాల దగ్గర దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే మీరు దాదాపుగా ఒక రోజుకి 5 గంటల నుండి 6 గంటల పాటు తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయానికి దగ్గరలో ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి. అదేవిధంగా మనకి ప్రతి నెల ఏ విధంగా శ్రీవారికి ఆతిథ్యాలు అందుబాటులో ఉంటాయో కళ్యాణోత్సవం అంటే మనకి కళ్యాణ టికెట్లు అంటే ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. భార్య భర్త ఇద్దరు కూడా. ఈ టికెట్ కాస్ట్ 1000 రూపాయలు ఉంటుంది. ముంజలి సేవ కానీ సహస్ర దీపాలంకరణ సేవ కానీ ఆర్జిత బ్రహ్మ సేవ కానీ ముంజలి సేవ టికెట్లు కానీ లేదా సహస్ర దీపాలంకరణ సేవ కానీ ఆర్జిత బ్రహ్మ సేవ కానీ మీరు సింగిల్గా అయితే సింగిల్గా కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. కావాలంటే ఇద్దరు కూడా బుక్ చేసుకోవచ్చు. వీటి టికెట్ కాస్ట్ 500 రూపాయలు ఉంటుంది. ఈ టికెట్లు మీరు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలు ఉపయోగించుకోండి. ఇందులో మనకి నవంబర్ నెలలో పుష్పయాగం కానీ లేదా ఈ కళ్యాణోత్సవం కానీ లేదా ఉంజలి సేవ కానీ మనకి శ్రీవారి ఆలయానికి దగ్గరలో జరుగుతాయండి. అంటే మీరు శుభోదయ ఎంట్రీ పాయింట్ దగ్గర రిపోర్ట్ చేసిన తర్వాత మీరు శ్రీవారికి ఆలయం లోపలికి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత మనకి మహాద్వారం దాటిన తర్వాత ధ్వజస్తంభానికి రైట్ సైడ్ ఉన్న మండపంలో ఉంజలి సేవ జరుగుతుంది. మనకి లెఫ్ట్ సైడు మన తులాభారం దాటిన తర్వాత లోపలికి వెళ్తే మనకి కళ్యాణోత్సవం మండపంలో కళ్యాణోత్సవం కానీ అదేవిధంగా 16వ తారీఖున పుష్పయాగం కానీ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మిగిలినటువంటి 2 సేవలు ఏవైతే ఉంటాయో అంటే సహస్ర దీపాలంకరణ సేవ కానీ ఆర్జిత బ్రహ్మ సేవలు ఈ 2 కూడా శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి బయట జరుగుతాయండి. శ్రీవారి యొక్క మాడవీధుల్లో జరుగుతాయి.
సహస్ర దీపాలంకరణ సేవ అంటే శ్రీవారికి ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తుంది కదండి, మనం ఎక్కువగా ఫోటోలు అట్లా దిగుతుంటాం కదా, దానికి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అద్దాల మండపం ఏదైతుందో ఈ అద్దాల మండపంలో మనకి సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది. ఈ సేవలు మీరు కళ్ళారా చూసిన తర్వాత శుభది ఎంట్రీ ద్వారా వెళ్ళి తిరుమల శ్రీవారిని గంట లోపే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు దర్శనం కూడా జయ విజయల దగ్గర నుండి మాత్రం ఉంటుంది కాబట్టి మీకు కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని ఫ్రీగా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. వీళ్ళకి టికెట్ అయితే అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ ఆతిథ్య టికెట్లు ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరు అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అది కూడా మనకి ఈ నెల అంటే ఆగస్టు నెల 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి అకామిడేషన్ అయితే రిలీజ్ అవుతుంది. అది ఎవరైతే ఈ శ్రీవారికి ఆతిథ్య టికెట్లు కానీ లేదా మిగిలినటువంటి దర్శన టికెట్లు ఎవరైతే ఆన్లైన్లో మనం బుక్ చేసుకున్నారో వీళ్ళ మాత్రం అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మనకి ఆన్లైన్లో రిలీజ్ చేసేటువంటి అకామిడేషన్ కూడా ₹100 రూము, ₹1000 రూము, అదేవిధంగా 1500 వరకు కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఒకవేళ ఆన్లైన్లో అకామిడేషన్ దొరకలేదు అనుకోండి, అప్పుడు కూడా మీరు ఎటువంటి కంగారు పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ₹50 రూము, ₹100 రూము, ₹1000 వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎవరైతే పుష్పయాగానికి వెళ్తున్నారో మీరు కూడా ముందుగానే ఈ స్వామివారికి అకామిడేషన్ ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నించండి. ఒకవేళ అకామిడేషన్ కూడా దొరకలేదనుకోండి, మీరు అప్పుడు కూడా కంగారు పడకండి. తిరుమల కొండపైన ఫ్రీ లాకర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మనకి అంటే వెంకటాద్రి నిలయం కానీ, యాత్రి సదన్ కానీ, శ్రీ పద్మనాభ నిలయం కానీ, మాధవ నిలయం కానీ మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి అక్కడ కూడా మీరు ఫ్రీగా లాకర్ అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడైతే లాకర్ తీసుకుంటారో అక్కడ మీరు రెడీ అవ్వడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. స్నానం చేయడానికి, అదేవిధంగా బాత్రూమ్ ఫెసిలిటీ కానీ, హాట్ వాటర్ కానీ, కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి, మీ లగేజ్ కౌంటర్లో పెట్టుకోవడం కూడా అన్ని సౌకర్యాలు కూడా మీరు లాకర్ తీసుకునేటువంటి ప్లేస్లు ఉంటాయి కాబట్టి మీరు అక్కడి నుంచి మీరు తిరుమల శ్రీవారి దర్శనానికి అయితే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎవరికి రూమ్ ఇస్తారు, ఎవరికి రూమ్ ఇవ్వరు అనేటువంటి విషయం వస్తే పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే రూమ్ అయితే ఇవ్వరండి. అదేవిధంగా సింగిల్గా వెళ్ళిన శ్రీవారి భక్తులు కూడా రూమ్ అయితే ఎవరు, రూమ్ కోసం 21 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా రూమ్ కోసం మీరు ఇద్దరు ఉండాలి. ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. కాకపోతే లైన్లో నిల్చున్నప్పుడు ఫ్యామిలీలో నలుగురు ఉంటే నలుగురు వెళ్ళి లైన్లో నిల్చునే అవసరం లేదు. ఒకరు వెళ్ళి లైన్లో నిల్చుని ఎవరైతే లైన్లో నిల్చుంటారో వాళ్ళ ఆధార్ కార్డు తోటి మీరు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నిల్చుంటే ముందుగా రూమ్ కోసం అయితే మీకు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత 2 గంటల నుండి 3 గంటల పైనే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే SMS అయితే రావడం జరుగుతుంది. ఈ SMSలో మీకు రూమ్ ఎక్కడ ఎలక్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్కి మీరు వెళ్ళి అక్కడ ఉన్న సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో పే చేసి మీరు రూమ్లోకి అయితే చెక్ ఇన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలను ఉపయోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. దీని మీద మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్ కానీ, మన భక్తి మార్గం వాట్సాప్ ఛానల్ కానీ, టెలిగ్రామ్ ఛానల్ కానీ, లేదా ఇన్స్టాగ్రామ్ని కానీ లేదా ఫేస్బుక్ని కానీ ఫాలో అవుతే మీకు ప్రతి అప్డేట్ కూడా అంతకంటే ముందుగా తెలియడానికి అయితే అవకాశం ఉంటుంది. దీని మీద మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం ఈ వీడియో కింద మీరు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను మ్యాక్సిమం ఆన్సర్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ ఉపయోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.